వెల్కమ్ టు శాస్త్రీస్ మయో. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మిషన్ వెస్ట్ బెంగాల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నరేంద్ర మోడీ చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ అధికార ప్రవాహం బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సో భారతీయ జనతా పార్టీ జెండా వెస్ట్ బెంగాల్లో ఎగిరింది. ఒక పక్క భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇంకా ఈ విజయోత్సవాల్లోనే మునిగి తేలుతుంటే, మరొక పక్క నరేంద్ర మోడీ విరామం విశ్రాంతి లేకుండా నెక్స్ట్ మిషన్కి సిద్ధమైపోయారు. ఇప్పుడు నరేంద్ర మోడీ నెక్స్ట్ టార్గెట్ ఆ రెండు రాష్ట్రాలే. మిషన్ 2027 మొదటి టార్గెట్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్. మే 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే ఇంకా ఏడాది ఉంది. అయినా ఇప్పటి నుంచే నరేంద్ర మోడీ మిషన్ ఉత్తరప్రదేశ్ని స్టార్ట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పెర్ఫెక్ట్ గా కంట్రోల్లోకి వచ్చింది. లా అండ్ ఆర్డర్కి అడ్డుపడే సంఘ విద్రోహుల మీదకి బుల్డోజర్ బాబా బుల్డోజర్లు పంపుతున్నాడు. డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా ఎక్స్ప్రెస్ హైవేలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులతో ఉత్తరప్రదేశ్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో సంక్షేమ పథకాలు కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇన్ని ప్లస్ పాయింట్లున్నా భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. దానిలో భాగంగానే నరేంద్ర మోడీ మిషన్ యూపీలో స్టార్ట్ అయింది. ఎందుకంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద షాకే తగిలింది. 2019 లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ 80 లోక్సభ స్థానాలకు గాను 62 గెలుచుకుంటే 2024 వచ్చేటప్పటికి కేవలం 33 స్థానాలు మాత్రమే గెలుచుకుంది బీజేపీ. అంటే సగానికి పైగా లోక్సభ స్థానాలని కోల్పోయింది. ఎస్పీ అయితే 2019లో కేవలం 5 స్థానాలు గెలుచుకుంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ లో 37 స్థానాలు గెలుచుకుంది. కింద మీద పడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా 5 లోక్సభ స్థానాలని 2024లో గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మెజారిటీని సాధించలేకపోవడానికి ముఖ్యమైన కారణం యూపీలో లోక్సభ స్థానాల్ని గణనీయంగా కోల్పోవడమే. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మూడవసారి ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో నెగ్గడానికి అన్ని రకాలుగాను ముందుగానే ప్రిపేర్ అయిపోతుంది. అందుగురించే నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ మిషన్ ని ఏడాది ముందుగానే అడ్వాన్స్ గానే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గ్రాండ్ గా ఇంత సక్సెస్ఫుల్ గా గెలిచేటప్పటికీ సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ ఒక్కసారిగా ఎలర్ట్ అయిపోయారు. అందుగురించే ఒక స్టేట్మెంట్ ఇస్తూ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఉత్తరప్రదేశే అంటూ ఉలిక్కిపడ్డారు. వెంటనే బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని కలిసి సంప్రదింపులు చేశారు. ఈసారి అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని ఒక అలయన్స్ గా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ యోగి ఆదిత్యనాథ్ మూడోసారి అధికారంలోకి రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మోడీ ముందుగానే తన స్ట్రాటజీని ఉత్తరప్రదేశ్ విషయంలో సిద్ధం చేశారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో గెలిస్తే కేంద్రంలో 2029లో గెలిచినట్లే. అర్థమెటిక్గా సెంటిమెంటల్గా ఇదే కరెక్ట్. ఇక నరేంద్ర మోడీ నెక్స్ట్ టార్గెట్ మిషన్ తెలంగాణ. దీనిలో భాగంగానే నిన్న హైదరాబాద్లో నరేంద్ర మోడీ హల్చల్ చేశారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ బెంగాల్లో బీజేపీ జెండా ఎగిరింది. ఇక తెలంగాణలోనే ఎగరాలి. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరి తీరుతుంది. కార్యకర్తలు నాయకులు కలిసి పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ ఇప్పుడు బలపడింది. కేరళంలో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక
టీవీకే విజయ్ పొత్తుతో ఇప్పుడు తమిళనాడులో కూడా అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇలాంటి సందర్భంలో 2028లో జరిగే కర్ణాటక అసెంబ్లీని గెలుచుకోవడంతో పాటు తెలంగాణ అసెంబ్లీని కూడా గెలుచుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది. అందుగురించే మోడీ చాలా అడ్వాన్స్ గా 2 సంవత్సరాల ముందుగానే మిషన్ తెలంగాణని స్టార్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2028లోనే జరగాలి. కానీ 2029లో లోక్సభ ఎలక్షన్స్ తో జమిలీ ఎన్నికలుగా జరిగే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. సో ఇలాంటి క్రమంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపించి తీరాలి. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ చాలా కఠిన పరిస్థితుల్లో గెలిచింది. ఇక తెలంగాణలో గెలవడం అంత కష్టమైన పని ఏం కాదు. ఎందుకంటే తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది బీజేపీకి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎలక్షన్స్ లో 2024లో 8 లోక్సభ స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతూ. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పరిస్థితి పూర్తిగా తారుమారుగా ఉంటుంది. కేవలం 3-4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దానికి ముఖ్యంగా కారణం బండి సంజయ్ లాంటి చాలా పవర్ఫుల్ మాస్ లీడర్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడం కూడా ఒక మైనస్ పాయింట్ గా చెప్పాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ టార్గెట్ బండి సంజయ్ లాంటి పవర్ఫుల్ లీడర్ని తిరిగి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో నియమించి తెలంగాణ మాస్లోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీనిలో భాగంగానే తెలంగాణలో హైదరాబాద్లో నరేంద్ర మోడీ పర్యటన. ముఖ్యంగా నరేంద్ర మోడీ 2 లక్ష్యాలతోటి ఈ హైదరాబాద్ పర్యటన ఉందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొదటిది కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీని కూడా గెలుచుకోవడం. ఈ 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీని గెలిచి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం తెలంగాణతో పాటు కర్ణాటకలోను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని అలాగే విజయ్ని చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఒక ఆయుధంగా వాడుకోవడం నరేంద్ర మోడీ మరొక వ్యూహంలో భాగంగా చెప్పొచ్చు. సో నరేంద్ర మోడీ లక్ష్యాల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని తీసుకురావడం, రెండవది సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీని విజయ్ని చెక్ పెట్టడానికి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకోవడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విజయ్ సపోర్ట్తో, విజయ్ సినీ గ్లామర్తో కర్ణాటకలోను తెలంగాణలోను అలాగే ఆంధ్రప్రదేశ్లోను జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బలపడాలనే ఒక ఫ్యూచర్ ప్లాన్ తో విజయ్ తోటి పొత్తు పెట్టుకుంది. కేవలం అందుగురించే రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేస్తూ విజయ్తో పొత్తు కేవలం తమిళనాడులో ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడానికే కాదు, సుదీర్ఘంగా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ బేస్ ని అలాగే లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే లక్ష్యం అంటూ రాహుల్ గాంధీ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ లో అంతరార్థం విజయ్ని ఆయుధంగా మార్చుకుని సౌత్ ఇండియాలో బలపడాలనే ఒక ముఖ్యమైన టార్గెట్. ఆ టార్గెట్ ని చెక్ పెట్టడానికే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అది జరగాలంటే తెలంగాణలో కర్ణాటకతో పాటు అధికారంలోకి రావాలి. ఇది మోడీ సెకండ్ స్ట్రాటజీ. సో నరేంద్ర మోడీ ఈ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయా? వెస్ట్ బెంగాల్లో వర్కౌట్ అయినట్లు మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.